టీటీడీ పరకమణి కేసులో సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. 3 రోజుల క్రితమే సిఐడి విచారణకు హాజరయ్యారు వైవి. మరింత సమాచారం కోసం మరోసారి విచారణకు రావాలంటూ సిఐడి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించి విజయవాడలోని సిఐడి కార్యాలయానికి చేరుకుని విచారణకు అటెండ్ అయ్యారు. పరకమణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది, బ్యాంక్ లావాదేవీలు వంటి వాటిపై విచారణ సాగుతుంది. డిసెంబర్ 2న సిఐడి అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో పరకమణి చోరీ కేసు క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఈ రోజు చూస్తుంటే తిరుమలకు సంబంధించి ఈ పరకమణి కేసులో సిఐడి తన దూకుడు అయితే పెంచింది. 3 రోజుల క్రితం ఇప్పటికే ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేశారో వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత, అతను 3 రోజుల క్రితం కూడా సిఐడి విచారణకు హాజరయ్యారు. అయితే తిరిగి మరింత సమాచారం కోసం ఈ రోజు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఆయన ఢిల్లీలో ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కేవలము రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను ఈ కేసులో ఇరికించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటే ఆరోపణ చేశారు. ఒకవేళ నిజమైన ఆధారాలు ఉంటే తనను అరెస్ట్ చేయవచ్చుంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా విజయవాడ కానూరులోని సిఐడి కార్యాలయానికి కూడా ఆయన చేరుకున్నారు. దాదాపు 2 గంటల పాటు సిఐడి అధికారులు అతను ప్రశ్నించారు. ముఖ్యంగా చూసుకుంటే పరకమణి కేసుకు సంబంధించి కూడా బ్యాంకు లావాదేవీలు, అప్పటి హయాంలో ఏమేమి జరిగింది తదితర వివరాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. 2 గంటల విచారణ అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. కేవలం ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను ఈ కేసు ఇరికించిన ప్రయత్నిస్తున్నారు. తన పదవీ కాలం తరువాత ఈ పరకమణి కేసు వ్యవహారం అనేది బయటపడింది. అయితే అప్పటి వరకు ఈ కేసు ఎవరు దాచిపెట్టారో కూడా తనకు తెలియదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తదుపరి ఈ కేసు తన దృష్టికి వచ్చింది. అయితే అప్పటికే తాను చైర్మన్ నుంచి తప్పుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. అయితే ఈ ఏదైతే పరకమణి కేసును రాజకీయ కోణంలో చూడటం కరెక్ట్ కాదు. అదే విధంగా తిరుపతి నిధి వ్యవహారంలో కూడా తన ప్రమేయం ఉన్నట్టు కూడా కొంతమంది చేస్తున్న వాదనలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఏదైనప్పటికీ సహకరిస్తాను, కేవలం రాజకీయ కక్ష సాధింపులు కాకుండా నిజంగా మీరు విచారణ చేయండి, తన ప్రమేయం ఉన్నట్లు కనుక నిరూపించినట్లయితే తాను విచారణకి సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ శ్యామ్.